సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు అదే సీట్లో కూర్చొని ఎట్ట చేస్తారు ఎవరైనా. అవును 129 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అమ్మో నువ్వు అడుగుతున్నావా వేరే తను సౌమ్య అడుగుతుందా? ఐడియా ఉంది కానీ ఎప్పుడూ చేయలేదండి. లైవ్ వీడియో ఎప్పుడు చేయాలి? లైవ్ పెట్టవచ్చు కదా? పెట్టచ్చు దీపిక. లైవ్ ఎప్పుడు అని ఏం లేదురా, నీ ఇష్టం, నీకు టైం ఎప్పుడు. నీకైతే ఇంకా మంచి టైమింగ్ చెప్తాను నేను. 7, 8 ఆ టైంలో స్టార్ట్ చేసుకో వీలుంటే, లేదంటే 6 నుంచి 8 వరకు అట్లా పెట్టుకో. ఎందుకంటే అందరూ వర్క్ అయిపోయి అప్పుడే కదా ఫ్రీగా ఉంటారు, అప్పుడు వస్తారు మ్యాక్సిమం చాలా వరకు. లేదంటే ఆఫ్టర్నూన్ టైంలో పెట్టు, 2 ఆ టైంకి స్టార్ట్ చేసి 4 వరకు అట్లా ఉండు. లేదు అంటావా ఎర్లీ మార్నింగ్ 7, 8కి అట్లా స్టార్ట్ చేసి ఒక 9, 10 దాకా అట్లుండు వీలుంటే. అట్లుంటాయి లైవ్ టైమింగ్స్. బట్ నాకు కుదిరినప్పుడు నేను ఉంటాను మ్యాక్సిమం ఒకటి టైం వల్ల. అమ్మ నువ్వేనా? పెట్టచ్చు, లైవ్ పెట్టచ్చు, ఎందుకు పెట్టకూడదు? నేను ఉన్నాగా అమ్మ. లైవ్ టుగెదర్ చేద్దామంటావా చెప్పు, నేను ట్రై చేస్తాను. యూట్యూబ్లో సెర్చ్ చేసి ఎట్లా చేయాలి. నైట్ టైం కుదురుతుందా? ఓకే పర్లేదు. అంటే 8 నుంచి 10 ఆ మిడిల్ అయినా నువ్వు చేసుకోవచ్చు, నీకు వీలుంటుంది. అంటే ఇంకా ఆ టైంలో ఎక్కువ మెంబర్స్ వస్తారు. లేదు అంటే 6 నుంచి 8 వరకు బెటర్. నీకు ఏ టైం బెనిఫిట్ ఉంటే ఆ టైంలో ఒక 1 అవర్ ఖచ్చితంగా పెట్టు డైలీ, వీలున్నంత వరకు 1 అవర్ 2 అవర్స్. దీపికా సిస్ నీకు సపోర్ట్గా ఉంటాం రమా అక్క నేను. థ్యాంక్ యూ రా. సారీ దీపికా సిస్ నీకు సపోర్ట్గా ఉంటాం రమా అక్క నేను. అవును సౌమ్య, సారీ దీపిక. థ్యాంక్ యూ. అంటే మేము కూడా అదే స్టేజ్ నుంచి కదా వచ్చింది. కొంచెం ఎవరైనా అట్లా అడుగుతా ఉంటే నాకు మంచిగా అనిపిస్తుంది, నాకు తెలిసింది చెప్పాలనిపిస్తుంది. ఇంకా నీకు చెప్పే గ్యాప్లు ఏంటంటే తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా, లైఫ్ కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. నార్మల్గా దీపిక నువ్వు అసలు లైవ్ స్టార్ట్ చేసి అలా కూర్చో, ఎవరైనా వచ్చి నీకు కామెంట్ పెడతారు కదా హాయ్ హలో అని, అప్పుడు ఇంకా నువ్వు హాయ్ అని వాళ్ళకి రిప్లై ఇవ్వడము, ఇంకొకటి సబ్స్క్రైబ్ చేసుకోమని అడగడము, ఇంకొకటి స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది లైక్ చేయండి అని ప్రతి నిమిషానికి 2 నిమిషాలకు ఒకసారి తప్పకుండా అడగాలి లైక్ చేయమని. అప్పుడు నువ్వేం టెన్షన్ తీసుకోవు ఇంకా, అప్పుడు వస్తాయి వ్యూస్ వస్తాయి, వాళ్ళు వస్తారు చక్కగా. ఫస్ట్ నీ ఇంట్రడక్షన్ చెప్పుకో, ఆ తర్వాత చిన్నగా నీకు అలవాటు అయిపోతుంది అనమాట. ఉండగా టెన్షన్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. మేబీ వీలుంటే ఈరోజు చెయ్యి లైవ్, వీలుంటే నాకు కుదిరితే నేను వస్తాను లైవ్కి. కొందరు చెప్పారు అక్క తెలిసినా కూడా, చెప్పారు అక్క తెలిసినా కూడా అంటున్నావా? లైవ్ వీడియో ఎలా చేయాలి అక్క? ఇప్పుడు అరే అబ్బా, నువ్వు ఇప్పుడు షార్ట్స్ కోసం యూట్యూబ్ ఓపెన్ చేసి మిడిల్లో ప్లస్ బటన్ మీద నొక్కుతావా? అక్కడ నొక్కాక ఫస్ట్ వీడియో, తర్వాత షార్ట్, తర్వాత లైవ్, తర్వాత పోస్ట్ అని ఉంటుంది. లైవ్ మీద క్లిక్ చేయి. లైవ్ మీద క్లిక్ చేసినప్పుడు నీకు అక్కడ లైవ్ వస్తుంది, అక్కడ గో టు లైవ్ అని ఉంటుంది. అక్కడ నొక్కినప్పుడు ఇట్స్ ఫర్ కిడ్స్ అని ఉంటుంది, అంటే అది ఓన్లీ చిన్నపిల్లల వరకు అని. ఇట్స్ నాట్ ఫర్ కిడ్స్ అని ఉంటుంది, దాని మీద నువ్వు నొక్కాలి. ఇట్స్ నాట్ ఫర్ కిడ్స్ అని నొక్కితే అప్పుడు నీకు అది పిల్లలకి వెళ్ళకుండా పెద్దవాళ్ళకి వెళ్తుంది. కామెంట్ బాక్స్ కూడా ఓపెన్ అయ్యి కామెంట్స్ చేయడానికి ఉంటుంది. అది నువ్వు చూసుకోకుండా నార్మల్గా నొక్కేసి ఇట్స్ ఫర్ కిడ్స్ అని నొక్కినాక నీకు కామెంట్స్ రావు. అట్లా చూసుకొని తర్వాత ఓకే నొక్కితే నీకు అప్పుడు లైవ్ అని స్టార్ట్ అవుతుంది. అక్కడ అప్పుడు నీకు ఉంటాయి సెల్ఫ్ క్యామ్ పెట్టుకోవాలా, బ్యాక్ క్యామ్ పెట్టుకోవాలని ఇట్లా ఉంటుంది. ఇంకా మైక్ ఆప్షన్ ఉంటుంది, మ్యూట్లో పెట్టుకోవాలా, వాయిస్ సౌండ్ రాకుండా, లేకపోతే సౌండ్ నేను మాట్లాడుతుంటే వాళ్ళు వినాలా, మైక్ అనేది అట్లా ఉంటుంది అనమాట, ఫిల్టర్స్ అవన్నీ. నువ్వు లైవ్ పెట్టిన క్షణమే నేను వచ్చేసాను దీపిక నీ లైవ్కి, వచ్చేస్తాను నీ లైవ్కి.